హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనం అనుకుంటాం కదా పల్లెటూరులో అలా, సిటీలో కంటే పల్లెటూరులో అలా ఉంటే బాగుంటుందని. అలాగే అయితే మాత్రం బర్రెలుండే కొన్ని ప్లేసెస్ అయితే మాత్రం అంటే మనకు చూడడానికి అనిపించింది, వాటికి కూడా అలాగే ఉంటుంది. అలాంటి కొన్ని ప్లేస్లు అయితే ఈ మధ్య నేను చూశాను. వాటి గురించి అయితే ఈరోజు అయితే మాత్రం చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి అదండి. మీరు అక్కడక్కడ గమనించుంటారో లేదో కానీ బర్రెలు ఇంటికాడ ఉంచుకుంటూ కొంతమంది ఏ కాలమైన పొలం దగ్గర కొంచెం కానీ రోడ్డు అమ్మటి కానీ ఎక్కడైనా ప్లేస్గా ఉందనుకోండి, ఆ ప్లేస్లో ఏం చేస్తారంటే రెండు దినుసుల్లాగా వేసేసి వాటికి వచ్చేసి అటు రెండు ఇటు రెండు వేసేసి కొంచెం లైట్గా ఇది జమ్ము ఉంటుంది కదా, ఆ జమ్ము అయితే కప్పేసిందంటే బర్రెలను అయితే మాత్రం మరిన్ని అయితే మాత్రం కుదరవులేండి. 2-3 బర్రెలు ఉన్నాయనుకోండి, అలాగైతే మాత్రం దూడల్ని బర్రెలను రెండింటిని అయితే మాత్రం చేను దగ్గరికి అయితే తోలుకుపోయి అక్కడ కట్టేస్తారు. ఎట్లా పొలాల దగ్గర మోటార్లు ఆడతా సైడ్ కాలువలు కానీ ఏమైనా ఉంటే బకెట్లతో అయితే వాటర్ అయితే పెట్టుకోవడానికి అయితే మాత్రం ఉంటుంది. ఇంకా అప్పుడు ఏంటంటే మోపులైతే మోసుకొచ్చే పని ఉండదు, మనకి కొంచెం కష్టం తగ్గుతుంది. అవి కూడా ఏంటంటే ఎండకి కొంచెం అవన్నీ వేసుంటాం కాబట్టి చల్లగా గాలి తోలుతా చుట్టూరు వాటికి కూడా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది కదా మనకు కూడా. అప్పుడు ఏంటంటే కొంచెం పని తగ్గుతుంది. అవుతుంది కోసుకొచ్చిన గడ్డి అనుకోండి, ఒక్కొక్కరైతే కోసుకొచ్చిన గడ్డి ఉంటుంది కదా, దాని ముందు వేస్తే అయ్యే తింటాయి. ఒకవేళ మధ్యాహ్నం అంటే దగ్గరే అనుకోండి, మనం ఇంటికి వెళ్ళేసి వచ్చినా ఎక్కడికి వెళ్ళవు ఉంటాయి. ఇంకా మళ్ళీ సాయంత్రం అయితే ఇంటికి గడ్డి ఇంటికి తీసుకెళ్లకుండా ఇంకంతా పొగలంతా అక్కడ మేపేసుకొని ఇంక సాయంత్రం ఇంటికి మోసుకోపోకుండా నైట్ ఏంటంటే ఒక మేత అయితే ఎండుగడ్డి అలా వేసి అయితే మాత్రం కొంతమంది అయితే మాత్రం అలా మేపుతారు. మీరు గమనించారు లేదు, సమ్మర్లో అలా అయితే మాత్రం బర్రెలను అయితే మాత్రం వాటి వెనకాల తిరగకుండా అలా అయితే మాత్రం నేను రేర్గా ఎక్కడో చూశాను. వాటి వెనకాల తిరగకుండా ఏంటంటే మధ్యలో ఒకటైతే గడ్డపార లాంటిది ఒకటైతే వేస్తారు. దానికి ఏంటంటే పెద్ద తాడు కట్టేస్తారు. మనం ఈ సినిమాల్లో కూడా చూసాను, నేను సినిమాలో చూడలేదండి, రియల్గా చూసి చెప్తున్నాను. సినిమాలో అయితే కాదు ఇది. ఇంకా గడ్డపార ఒకటి పాతేసి దానికి పెద్ద తాడు కట్టేసిందంటే బర్రెని అయితే దానికి కట్టేస్తారు. ఇంకా ఏంటంటే అదైతే చుట్టూరు ఎక్కడెక్కడ గడ్డి ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళేసి దాన్ని నచ్చిన చోట అయితే తింటది. ఇదొకటి, ఇది కూడా చూసాను నేనైతే మాత్రం. ఇంకొకరు ఏంటంటే ఇంటికాడ ఒక షెడ్డు కొంచెం చేలు దగ్గరగా అలా ఉన్నాయి అనుకోండి, చాలలో కానీ షెడ్ వేసుకున్నారనుకోండి, నైట్ వచ్చి ఇంటికాడ దోలేసుకునేది, పాలై తీసుకునేది, నైట్ ఒక మేత అలా వేసుకుని మేపుకునేది, మళ్ళీ ఉదయాన్నే లేసి ఏం చేస్తారంటే అందరికి అలా వస్తే అయితే ఉండదు. అంటే ఇళ్ళకి దగ్గరగా పొలాలు అంటే ఇంటి పక్కనే పొలాలు ఉండేసి అక్కడ ఏదన్నా ఫెసిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇంటి పక్కన పొలాలు ఉన్నా కానీ ఫెసిలిటీ కూడా ఉండాలి కదా. ఏంటంటే అలా ఫెసిలిటీ మెయిన్ ఏంటంటే బైక్స్ అలా తోలడం, ట్రాక్టర్లు అలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే మోపులు ఏం మొయ్యాలి, ఇంత కష్టము, ఇదంతా చేసే బదులు ఇలా ఏదైనా సింపుల్గా చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే మాత్రం అలా అయితే మాత్రం చేస్తారు. ఇవైతే నేను సినిమాల్లో చూసి అయితే మాత్రం చెప్పట్లేదు, రియల్గా నేను చూశాను కాబట్టి కొన్ని అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను. కొంతమంది అంటే ఏ కాలంలో అయినా కానీ బర్రెలను అయితే బయటకు తోలుతారు. అంటే సీజన్లు ఏంటంటే వాగులు, చెరువు గట్లు, అదే కట్టలు అంటారు కదా, ఆ కట్టల మీద ఎక్కడైనా మేసై ఉంటాయి కదా. మాకైతే ఇక్కడైతే తిప్ప అని ఉంది, తిప్ప మీద కూడా చల్లగాలం కొంచెం గడ్డి ఉంటుందని అందరూ అయితే తోలుకోబారు. ఇంటికాడ ఉండేసి పెద్దోళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దోళ్ళు ఇంకా అందరు కలిసి ఉన్నారనుకోండి, పెద్దోళ్ళు అయితే ఇంకొక గడ్డి తీసుకొచ్చి ఇంకా అట్లని మేపేది ఎందుకు, కొంచెం బర్రెలు కూడా అలివి కావాలి. అలివేయ బర్రెలు అయితే మాత్రం కొంతమంది అయితే తోలుకెళ్తారు. ఇంకా అలా అయితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే మాత్రం నేనైతే ఇవి కొన్ని అయితే మాత్రం చూశాను. ఇదైతే ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మాత్రం అటు సైడ్ వెళ్తే మాత్రం నేను ఖచ్చితంగా అయితే వీడియో తీసి అయితే మాత్రం చూపిస్తాను ఎలా అనేది. చూసానులేండి నేను కొన్నిసార్లు, ఇంకైతే మాత్రం క్లారిటీగా దాని గురించి అయితే అనుకోలేదు. ఈ మధ్య అయితే మాత్రం చెప్దాం అనుకుంటున్నాను. అసలు రోజు దాని గురించే మర్చిపోతున్నాను. అందుకని చెప్పేసి ఈరోజు సపరేట్గా దాని గురించి టాపిక్ అయితే ఎంచుకొని అయితే మాత్రం చెప్పాలని అయితే మాత్రం ఈరోజు అయితే అనుకున్నాను. పొలాల్లో పంటగాని ఉంటే మాత్రం అలా ఏంటంటే కొంచెం దోమలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా సీజనల్ పంట ఉన్నప్పుడు అయితే ఏంటంటే ఖచ్చితంగా అయితే మాత్రం దోమలు ఇళ్ళ కాడ ఉంటాయి, పొలాల్లో అయినా ఉంటాయి. ఖచ్చితంగా వాటికైతే మాత్రం దోమతెరలు అయితే అరేంజ్ చేయాలి.
మామూలుగా అయితే మేమైతే మాత్రం దోమతెర ఎప్పుడు వేస్తామంటే ఇంకా 1 నెల 2 నెలలు వెళ్ళాకైతే మాత్రం మేమైతే డిసెంబర్ జనవరిలో అలా అయితే మాత్రం దోమతెరలు వేస్తాము. అప్పుడైతే మరి దోమలు ఎక్కువ ఉంటాయి. ఇంక ఫ్యాన్లో ఏం అవసరం లేదు. అప్పుడు ఏంటంటే మరి చల్లగానే ఉంటుంది. ఇంకా దోమతెర లోపల షెడ్లు అయితే అంతకుముందు ఇంకా 2-3 బర్రెలు ఉన్నాయి. మొత్తానికి అయితే మాత్రం దోమతెర తెచ్చేసి బయటకైతే వేసేసేది. ఇప్పుడైతే మాత్రం ఆ బర్రెలు అమ్మేసాక ఏంటంటే లోపల కట్టేసి అన్నిటినైతే మాత్రం దోమతెర అయితే వేస్తున్నాము. ఇంకా వేయకుండా అయితే ఉండం దోమతెర. ఒక్కోసారి ఏంటంటే సమ్మర్లో కూడా వరి అయి నాటాము అనుకోండి, అప్పుడు కూడా దోమలు వస్తాయి, అప్పుడు కూడా వేస్తాము. ఇంకా బయట పొలాల్లో ఉన్న వాళ్ళు కూడా అంతే అండి. కొంచెం ఏంటంటే ఫార్మ్స్ అలా కూడా ఏంటంటే ఇలా దోమతెరలు అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటంటే దోమతెరలు వేయకుండా ఉన్నారు ఇంకో పాలైతే మాత్రం తగ్గిపోతాయి. అసలు అంతా ఏంటంటే అసలే చల్లగాలం పాల రేటు తక్కువ ఉండేది. దానికి బదులు దీన్ని కొంచెం తగ్గాయి అనుకోండి, అంతా పెట్టుబడి పెడతాం కానీ దిగుబడి అయితే తగ్గిద్ది. అందుకని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం లాగైతే అదే నేను చెప్పాలనుకుంది అయితే మాత్రం టాపిక్ లాగా అయితే మాత్రం మీకు చెప్పేశాను. ఇంకా అదే అండి సంథింగ్ ఇలా అయితే మాత్రం ఇలా బాగుంటుంది. ఏంటంటే అలా సపరేట్గా కూడా ఉన్నాయనుకోండి, వాటికి కూడా కొంచెం బాగుంటాయి. వదిలేసాం అనుకోండి ఫ్రీడమ్గా అవి తిరుగుతాయి, వాటికి కూడా నచ్చుతుంది కదా. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి.